ప్రైజ్ దలా దేవుని నామానికి స్తోత్రములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభునామం పెట్టి వందనం చెల్లించుకుంటున్నాను. బాగున్నారా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటున్నట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము దేవుడే మనతో మాట్లాడుచున్నాడు అనమాట. దేవుని యొక్క ప్రవక్త ద్వారా, దేవుని యొక్క భక్తుల ద్వారా దేవుడు మనకి మత్తయి సువార్త ద్వారా దేవుడు అనేక విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమి అడగాలి దేవుణ్ణి? మనం ఇంపైన విధముగా అడగాలండి. ఇదిగో నా కుటుంబాన్ని దీవించు, నన్నే దీవించు, నా ఫ్యామిలీని దీవించు, ఆశీర్వదించని. మరి అదే పనిగా నీకు నువ్వే ప్రార్థన చేసుకోవద్దు. మరి ఏదైతే దేవునికి ఇష్టమో, మరి ఏదైతే మనం అడగాలనో అది మాత్రమే అడగాలండి. దేవుని సన్నిధానంలో నా పని నీవు చేస్తే నీ పని నేను చేస్తానంటున్నాడు కనుక, నువ్వు అనేక మంది నశించిపోతున్న ఆత్మల కోసం నీవు బాణం కలిగి ప్రార్థన చేయాలి. అనేక మంది బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ బిడ్డలను దేవుడు కాపాడువాడై ఉన్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించువాడై ఉన్నాడు. మరి దేవునికి మరి ఏదైతే ఇవ్వగలడో అది మాత్రమే మనం అడగాలండి. దేవుని సన్నిధానంలో మరి అడగమన్నాడు కదా అనేసి నువ్వు ఏది పడితే అది అడిగితే దేవుడు ఇవ్వడండి. దేవుని చిత్త ప్రకారము దేవుడు జరిగించువాడైనాడు మన జీవితంలో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువుగా ఉన్నాడని నన్ను అడుగుని నేను మీకు ఇస్తా అంటున్నాడు. కనుక దేవునికి మరి ఇష్టమైనది కనుక వెంటనే దేవుడు జ్ఞానాన్ని మరి సొలొమోను మహారాజుకి ఇచ్చి ఉన్నాడు. అట్టి రీతిగా మనకి కూడా దేవుడు మరి ఏమైతే మీకు కొదువుగా ఉన్నదో, మరి జ్ఞానము కొదువుగా ఉన్నదా, ఈ లోకంలో జీవించడానికి మరి నీకు ధనము కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, ఏదైతే మీరు నీకు అత్యధికం అవసరతలో ఉన్నారో నీవు అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేయబడి ఉన్నాడు. ఇంకోటి చూసుకున్నట్లయితే, తట్టుడి తీయబడును. దేవుని సన్నిధానంలో మరి దేవుని ముఖదర్శనము చేయాలి అంటే దేవుని వాగ్దాన ప్రకారం నీవు జీవిస్తూ దేవుని సన్నిధానం, ప్రభువా మరి నా జీవితంలో గొప్ప కార్యము చేయి ప్రభు అనేసి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో వెంటనే దేవుడు తీస్తాడు. నీ హృదయం అనే ద్వారము మొదటగా తెరవబడాలి. నీ హృదయంలో దేవుడు నివసించాలి. అప్పుడు దేవుడు నీవు ఏమి అడిగినప్పటికీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి అనుకూలముగా ఉంటాడు. ఆయన తలుపు చేసి నిన్ను ఆహ్వానిస్తాడు. మరి అదే విధముగా వెదుకుడి నీకు దొరుకును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆత్మీయ సాహసము కలిగి, ఆత్మీయ నేత్రములు కలిగి దేవుడిని నీవు వెతికినట్లయితే దేవుడు నిన్ను దర్శించి నీకు కావలసిన ఆశ్రయాన్ని, నీకు కావలసిన సహాయాన్ని, నీకు కావలసిన దీవెనను దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 మాటల ద్వారా దేవుడు మనల్ని అభయమిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కనుక ఈ 3 మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధానంలో దేవుని యందు ఎలాంటి భక్తి కలిగి జీవిస్తున్నావు, ఏ విధముగా దేవునితో నీవు మాట్లాడుచున్నావు, ఏ విధముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు, నీ యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని బిడ్డలము కనుక, దేవుని స్వరూపము కనుక, ఆయన పోలిన మనము దేవుని యందు ఇంకా మన భక్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ, మన భక్తిని పెంపొందింపు చేసుకుంటూ, ఆయన యందు నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి జీవించినట్లయితే దేవుడు నీకు కావలసిన కోరిక నెరవేర్చి సహాయము చేయవాడై ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించువాడై ఉన్నాడు. ఆమేన్.